Can I audible, madam? Yeah, it's clear. Thank you, Vinodni madam, for giving me this opportunity. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ హిమాయత్ నగర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ సెషన్ కి అటెండ్ అయిన ఆల్ మన ఈ బయోటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ బయోటోరియం సిఎండి మిస్టర్ సాగర్ జోషి సార్, ఉర్మిల్ సోని సార్, ప్రకాష్ సార్, అదేవిధంగా మన గ్రేట్ లీడర్ వెంకట్రాజ్ సార్, ప్రశాంత్ సార్, అదేవిధంగా మణి సార్, రవి సార్, కిష్టారెడ్డి సార్, లక్ష్మయ్య సార్, అందరికీ గురువులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ బయోటోరియంలో ఒక ఎక్స్ట్రాడనరీ ప్రోడక్ట్ గురించి తెలుసుకోపోతున్నాము. హిబారే మోర్ పవర్. ఓకే, అయితే నేను ఫస్ట్ PDF షేర్ చేస్తాను. Is it visible? Yeah, it's clear. ఓకే, థ్యాంక్ యూ వినోద్ని మేడం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అనొచ్చు. ఈ బయోటోరియం హిబారే మోర్ పవర్, దీని గురించి తెలుసుకోబోతున్నాము. దీనికి మనం సంజీవని బుట్టి కూడా అనొచ్చు. ఎందుకంటే ఈ సెషన్ అయినాక దీని పవర్ ఏంటిదో అది మనకు అర్థమవుతుంది. ఈ ప్రోడక్ట్ల 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి హిబారే మోర్ పవర్ రెగ్యులర్, అదేవిధంగా హిబారే మోర్ పవర్ ప్రీమియం. ఈ ప్రోడక్ట్ కనిపెట్టింది మిస్టర్ ప్రొఫెసర్ వినయ్ హిబారే. వినయ్ హిబారే గురించి తెలుసుకోవాలంటే ఆయన ప్రొఫెసర్ MSc బయోటెక్నాలజీ, నాందేడ్ల MGMS కాలేజ్ ఆఫ్ CS అండ్ ITల డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వర్క్ చేస్తారు. ఈ ప్రోడక్ట్ తెలుసుకోకుంటే బిఫోర్ మనం ఏమేం దీంట్లో కవర్ చేస్తామంటే వినయ్ హిబారే గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా ఈ ప్రోడక్ట్ ఇన్వెంట్ ఎలా జరిగింది అంటే దాంట్లో మార్కెట్లో ప్రెజెంట్లీ ఏం అవైలబుల్ ఉన్నది, మిస్సింగ్ ఏంటిది, దానికి సొల్యూషన్ ఎలా ఫైండ్ చేశారు. అదేవిధంగా హిబారే మోర్ పవర్ల ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, రెగ్యులర్ ప్రోడక్ట్ల, ప్రీమియం ప్రోడక్ట్ల. అదేవిధంగా హిబారే మోర్ పవర్ ఏంటిది, దీంతో ఇది యూస్ చేస్తే మోర్ దాన్ 400 డిసీజెస్ మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇది సర్టిఫైడ్ NABL అక్రెడిటెడ్ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్, ఆయుష్ సర్టిఫికేషన్ కూడా దీనికి ఉన్నది. అదేవిధంగా హిబారే మోర్ పవర్ మన బాడీలో ఉన్న టోటల్ 11 సిస్టమ్స్ మీద వర్క్ చేస్తుంది. అదేవిధంగా మన బాడీలో ఉన్న 30 ట్రిలియన్ సెల్స్కి ఇది ఒక ఫుడ్. డోసేజ్ ఏ విధంగా మనం వాడాలి, ఎవరు వాడొద్దు, ఇంకా మన ప్రోడక్ట్లో అవైలబుల్ కిట్స్ ఏమున్నాయి, దాని ప్రైజెస్ ఏంటిది, ఇది ఈరోజు మనం అంతా టోటల్గా కవర్ చేస్తాం. అయితే ఫ్రెండ్స్, వినయ్ హిబారే, ఆయన వాళ్ళ ఫాదర్ పేరేమో ప్రమోద్ హిబారే. ప్రమోద్ హిబారే గ్రేట్ నెట్వర్కర్ లీడరు. ఆయన మంత్లీ ఇన్కమ్ చూసుకుంటే 10 lakhs పర్ మంత్ ఉన్నది. అయితే ఈ ప్రోడక్ట్ ఎలా ఇన్వెంట్ అయింది, కరోనా టైంలో కాలేజెస్ అన్ని బంద్ ఉన్నాయి. వినయ్ హిబారే గారు వాళ్ళ ఫాదర్కి అడిగారు నేను ఏం చేయాలంటే, అప్పుడు వాళ్ళ ఫాదర్ ప్రమోద్ హిబారే వినయ్ హిబారేకి చెప్పారు, మీరు బయోటెక్నాలజీ ప్రొఫెసర్, మీ దగ్గర చాలా స్టూడెంట్స్ PhD చేస్తున్నారు, ఒక ప్రోడక్ట్ మీరు ఏదన్నా తయారు చేయండి. ఏది చెయ్యాలి అంటే వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే, మీరు
తెలుసుకోండి, గూగుల్ సెర్చ్ చేయండి, తెలుసుకోండి మార్కెట్లో ఏం అవైలబుల్ ఉన్నది, ఏం మిస్సింగ్ ఉన్నది, ఇదంతా తెలుసుకొని మీరు తయారు చేయండి. ఆ విధంగా ఈ ప్రోడక్ట్ స్టార్టింగ్లో గూగుల్ రీసెర్చ్ చేసి ప్రెసెంట్లీ మన ప్రోడక్ట్ బయట న్యూట్రిషనల్ ప్రోడక్ట్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో అది స్టడీ చేశారు వినయ్ హిబారే గారు. దాని తర్వాత దాంట్లో మిస్సింగ్ ఏమేమి ఉన్నాయి అది ఫైండ్ అవుట్ చేసి దానికి ఒక సొల్యూషన్, కంప్లీట్ సొల్యూషన్ తీసుకొచ్చారు. అదే మన ప్రోడక్ట్ మోర్ హిబారే. మరి ఈ మోర్ హిబారే ప్రోడక్ట్ ఏది ఉన్నదో అది మనం చూద్దాము ఎందుకు ఈరోజు ఇంత అవసరం. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఏమున్నది, పువర్ ఫుడ్ క్వాలిటీ ఉన్నది. మన ఫుడ్ ఏది తీసుకుంటున్నామో దాని క్వాలిటీ చాలా తక్కువ ఉన్నది. ఎందుకు అట్లా అంటే హరిత క్రాంతి వచ్చిన తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ తగ్గింది, కెమికల్ ఫార్మింగ్ పెరిగింది. దాంట్లో ఫర్టిలైజర్స్ ఉండొచ్చు, అదే విధంగా ఇన్సెక్టిసైడ్, హర్బిసైడ్ ఇవి వాడి భూమి మొత్తము పాడయింది. అదే విధంగా దాంట్లో యూస్ మోర్ ఈల్డ్ కోసము జర్మినేటెడ్ అంటే సీడ్స్ వాడడం జరిగింది. అదే దానివల్ల మనం ఏమైందంటే భూమిలో ఉన్న మైక్రోబయోమ్స్ అంటే బ్యాక్టీరియాస్ ఏదంటామో అది చనిపోయాయి, వానపాములు కూడా లేకుండా ఉండిపోయినాయి. దానివల్ల న్యూట్రిషన్ ఏది ఉన్నదో మనం ఈరోజు తినే వెజిటేబుల్ ఫ్రూట్స్లా ఎంత కావాలనో అంత అందుతలేవు. దాంతోపాటు ఫుడ్లో కూడా కెమికల్ పర్సెంటేజ్ పెరిగింది. ఈ విధంగా పువర్ ఫుడ్ క్వాలిటీ అయ్యింది. దాంతోపాటు ఈ లాస్ట్ ఒక 50-60 ఇయర్ల మన ఫుడ్ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా మనకు స్టార్ట్ అయినాయి. అంటే మనం ఏది తింటున్నామో ఈరోజు మన తినే ఫుడ్ ఏది ఉన్నదో దాంట్లో ఏం తినాలి అంటే ఏ ఫుడ్లా ఉన్న టూ థింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఎందుకు ఫుడ్ తినాలి, ఫుడ్ పర్పస్ ఏంటిది అంటే యాక్చువల్లీ ఫుడ్ పర్పస్ మనకు ఎనర్జీ కావాలి. కానీ ఈరోజు మనం దేనికోసం తింటున్నాం అంటే ఓన్లీ ఫర్ టేస్ట్. దానివల్ల ఏమవుతున్నది, మన బాడీకి ఏం కావాలనో అదే అందుతున్నదా, లేకుంటే ఏం తింటున్నాం మనం అంటే రిఫైన్డ్ ప్రోడక్ట్స్ తింటున్నాం. మనం ఫుడ్ తింటలేం. మనం ఈరోజు తినే మ్యాక్సిమం మనం ఏం తింటున్నాం అంటే ప్రోడక్ట్స్ అంటే ఏంటిది, ఏదన్నా థింగ్ ఒక ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, దానికి మనం ప్రోడక్ట్స్ అంటాం. ఫుడ్ అంటే న్యాచురల్గా మన పొలాలంలో ఏది పండుతుందో అది వెజిటేబుల్ ఉండొచ్చు, ఫ్రూట్స్ ఉండొచ్చు, గ్రెయిన్స్, పల్సెస్, ఇవి అన్ని థింగ్ అంటే ఆ సీడ్ తీసుకుపోయి మళ్ళా మనము భూమిలో నాటితే దాంతో మళ్ళా ఒక ప్లాంట్ గ్రో అవుతుంది, దానికి మనం ఫుడ్ అంటాం. కానీ ప్రోడక్ట్ అంటే అది తీసుకుపోయి మనం భూమిలో నాటితే దాంతో ఏం రాదు. దట్ ఈస్ ద ప్రోడక్ట్. దేని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్. ఆ ప్రోడక్ట్స్ ఈరోజు మనం తింటున్నాం. రిఫైన్డ్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు, మీట్ యానిమల్ ప్రోడక్ట్స్, బాయిల్డ్ వెజిటేబుల్, ఫ్రూట్స్, సాల్ట్, షుగరు, కొలెస్ట్రాల్, ఆల్కహాల్, మెడికేషన్, ఫుడ్ అడిటివ్, పెస్టిసైడ్స్ ఇవి అన్నీ మనం ఈరోజు ఎక్సెస్ తీసుకుంటున్నాం. అదే విధంగా దానివల్ల ఏమవుతున్నది, మన మాల్ న్యూట్రిషన్ జరుగుతున్నది. అంటే మన బాడీకి అవసరం ఉన్న విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్, ఫైబర్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, ప్రోటీన్, అమినో యాసిడ్స్, ఎంజైమ్స్ ఇవి అన్నీ మనకు తక్కువ అందుతున్నాయి. అదేవిధంగా మన లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్ మనం చేస్తలేము. అందరికీ ఏంటిదంటే టైం లేదు, ఇది ఒక్కటే ఎక్స్క్యూజ్ ఉన్నది. ఎక్సర్సైజ్ ఈరోజు మనకు లేదు ప్రాపర్గా. మన లైఫ్ స్టైల్ టోటల్గా పువర్గా తయారైంది. అంటే మార్నింగ్ లేసే టైము, ఈవెన్ నైట్ పండుకునే టైము, అప్పుడు మార్నింగ్ 4 o'clock లేసేవాళ్ళు, నైట్ 8 o'clock 9 o'clock దాకా పండుకునేవాళ్ళు. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది, పండుకోనికనే 11 అవుతున్నది, 12 అవుతున్నది. అదేవిధంగా మార్నింగ్ లేవడం అంటే 7 o'clock 8 o'clock 9 o'clock లేస్తున్నారు. ఫుడ్ హ్యాబిట్స్ నైట్ 12 o'clock కూడా ఫుడ్ తీసుకుంటున్నాము. ఒకప్పుడు ఈవినింగ్
7 తర్వాత ఎవ్వరు ఫుడ్ తీసుకోకుండ్రి. కానీ ఈ రోజు ఏం జరుగుతున్నది అంటే ఈ లైఫ్ స్టైల్ టోటల్ గా చేంజ్ అయింది. దానివల్ల ఏం జరుగుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ టోటల్ డౌన్ అయింది. మరి ఈరోజు చూద్దాం మనం ఏ విధంగా హిబారే మోర్ పవర్ మనకు ఈ ప్రోడక్ట్ మన ముంగల్ వచ్చింది. ఇది ఒక న్యూట్రిషనల్ ప్రోడక్ట్. ఏం మిస్సింగ్ ఉన్నది అంటే మార్కెట్లో ఎన్నో విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, అమినో యాసిడ్స్, దాని తర్వాత ఫ్యాట్, న్యూట్రిషనల్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. మన దగ్గర చూసుకుంటే 160+ న్యూట్రియంట్స్ ఉంటాయి. దానికి అవసరం ఉన్న న్యూట్రిషనల్ ప్రోడక్ట్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నది. కానీ టోటల్ బాడీకి ఒక్కటే ప్రోడక్ట్ అంటే ఆ ఒక్క ప్రోడక్ట్లా అన్ని రిక్వైర్మెంట్స్ ఏది బాడీది ఉన్నదో అట్లాంటి ప్రోడక్ట్ మార్కెట్లో అవైలబుల్ లేదు. అదే కనుకొని మన వినయ్ హిబారే సార్ ఒక అద్భుతమైన ప్రోడక్ట్ మన కోసం తయారు చేశారు. ఆ ప్రోడక్ట్లా మనం చూసుకుంటే రెగ్యులర్ ప్రోడక్ట్లా 38+ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అదే విధంగా ప్రీమియం దాంట్లో అడిషనల్ 8 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. 38+ ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే అన్నీ మనం ఇంట్లో ఏవి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామో అదే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మన ప్రోడక్ట్లో అవైలబుల్ ఉన్నది. దాంట్లో చూసుకుంటే మనం దాల్చిని, ఇలైచి, గోందు, గోకుర, బాదాము, డేట్స్, కోకోనట్, వాటర్ మిలన్, అదే విధంగా ముస్లి, దాంట్లో సిమల్ ముస్లి, సఫేద్ ముస్లి, సియా ముస్లి, షుగర్ కేన్, మఖానా అంటే ఇది మన లోటస్ ఫ్లవర్ ఉంటుంది కదా దాని సీడ్. అదే విధంగా జింజర్, సాఫ్రాన్ అంటే కేసర్, హనీ, గిలోయ్, శతావర్, లోహ పౌడర్, అశ్వగంధ, జిన్సింగ్, రాయల్ జెలీ, అఖారా, ఇట్లా చూసుకుంటే 38+ ఇంగ్రీడియంట్స్ మన ప్రోడక్ట్లో ఉన్నది. ప్లస్ అంటే ప్రీమియం ప్రోడక్ట్లో 8 ఇంగ్రీడియంట్స్ అడిషనల్ ఉన్నాయి. దాంట్లో సువర్ణ భస్మ అంటే గోల్డ్ భస్మ, అది రజత్ భస్మ అంటే సిల్వర్ భస్మ, ప్లస్ 6 పేటెంటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవి ఏమేమి ఉన్నాయి మనం చూద్దాం. సువర్ణ భస్మ అంటే గోల్డ్ భస్మ అనొచ్చు. ఇది దీనివల్ల ఏమవుతుందంటే మనం యూత్ అంటే మన ఏజింగ్ తగ్గిపోతుంది, పునర్జీవన్ మనకు వస్తుంది. ఫిజికల్ హెల్త్ బెనిఫిట్స్ ఈ సువర్ణ భస్మది ఏమున్నదంటే ఇమ్యూన్ సిస్టమ్కి బిల్డప్ చేస్తుంది, అంటే ఇన్ఫెక్షన్ తోని మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇది దీంట్లో ప్రాపర్టీస్ ఉన్నాయి. దానివల్ల ఇది ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ చేస్తుంది, మన పెయిన్ రెడ్యూస్ చేస్తుంది. దీంట్లో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఇది సెల్కి ప్రొటెక్ట్ చేస్తుంది డ్యామేజ్ నుంచి, ఇంకా ఫ్రీ రాడికల్ నుంచి మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. అదే విధంగా డైజెస్టివ్ సిస్టమ్కి కూడా సువర్ణ భస్మ హెల్ప్ చేస్తుంది. మెంటల్ హెల్త్ బెనిఫిట్ సువర్ణ భస్మ వల్ల అది స్ట్రెస్ రిలీవ్ చేస్తుంది, అంటే యాంగ్జైటీని రెడ్యూస్ చేస్తుంది, మూడ్ ఎన్హాన్స్మెంట్ చేస్తుంది, మనకు డిప్రెషన్ తగ్గిస్తుంది. ఇంకా వేరే యూజెస్ చూసుకుంటే స్కిన్ అండ్ హెయిర్ల యూజ్ ఉన్నది. ఐ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అంటే క్యాట్రాక్ట్ ఉండొచ్చు, గ్లూకోమా ఉండొచ్చు, దాంట్లో కూడా బెనిఫిషియల్. రెస్పిరేటరీ హెల్త్లో కూడా బ్రాంకైటిస్ ఉండొచ్చు, అస్తమా, తర్వాత COPD, దీంట్లో కూడా బెనిఫిట్ ఉన్నది దీనిది. అదే విధంగా నెక్స్ట్ దాంట్లో మన కంటెంట్ ఏంటిదంటే రజత్ భస్మ కూడా సేమ్ యాజ్ ఆల్మోస్ట్ సువర్ణ భస్మ అంతే బెనిఫిట్స్ ఉంటాయి. ఫిజికలీ హెల్త్ బెనిఫిట్ చూసుకుంటే దానివి రెస్పిరేటరీ హెల్త్, డైజెస్టివ్ హెల్త్, స్కిన్ అండ్ హెయిర్, ఐ హెల్త్లో కూడా ఇది బెనిఫిషియల్ ఉన్నది. అదే విధంగా మెంటల్ హెల్త్ చూసుకుంటే స్ట్రెస్ రిలీవ్ చేస్తుంది, మూడ్ ఎన్హాన్స్మెంట్ చేస్తుంది. అదే విధంగా వేరే యూజెస్ చూసుకుంటే ఇమ్యూన్ సిస్టమ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ రజత్ భస్మలో కూడా ఉన్నది. నెక్స్ట్ మనకు 6 పేటెంటెడ్ ప్రోడక్ట్స్, అది అంటే ఎక్స్ట్రాక్ట్ మెథడ్ తోని తయారు చేసిన ఈ ప్రోడక్ట్స్, అంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు అవి 6 ప్రోడక్ట్స్ ఏమున్నాయో అది చూద్దాం మనం. షహగంధ అంటే అశ్వగంధ
నుంచి మెయిన్ ఇంగ్రీడియంట్ అశ్వగంధాలో ఏంటిదంటే షహగంధ. అది ఎక్స్ట్రాక్ట్ మెథడాలజీతోని మనం ఈ ప్రోడక్ట్ లో వాడిన ఒక కంటెంట్. ఇది ఏంటిదంటే పేటెంటెడ్ ప్రోడక్ట్ ఫ్రమ్ సామి సబిన్సా గ్రూప్ యుఎస్ఏ. అది రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ ప్రోడక్ట్ ఇది షహగంధ వాళ్ళది. ఇది షహగంధ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ స్ట్రెస్ రిలీవ్ చేస్తుంది, ఎనర్జీని పెంచుతుంది, తర్వాత ఫిజికల్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది, స్లీప్ క్వాలిటీని మన ఇంప్రూవ్ చేస్తుంది, కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే మనం మాటలు ఏది పలుకుతామో అది ఇంప్రూవ్ చేస్తుంది, మనకు మెమరీ ఇంకా కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ దీంట్లో ఉన్నది, మనకు ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్ట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ పేటెంటెడ్ ప్రోడక్ట్ కుర్కుమిన్ C3 కాంప్లెక్స్. అంటే ఇది మనం పసుపు ఉంటుంది కదా, దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటిదంటే కుర్కుమిన్, అది కూడా C3 కాంప్లెక్స్ ఫార్ములా. ఈ కుర్కుమిన్ ప్రాపర్టీస్ ఏంటిదంటే హైలీ బయో అవైలబిలిటీ ఏంటిది అంటే మనం ఏది న్యూట్రిషన్ ఉన్నదో అదే మన విటమిన్స్, మినరల్స్, దాని తర్వాత అమినో యాసిడ్స్, ఇవి అబ్సార్ప్షన్ ప్రాపర్టీస్ ఏది ఉంటాయో అది దానికి ఎన్హాన్స్ చేస్తుంది. మన బాడీలో మనం ఏది విటమిన్స్ వేరే మినరల్స్ తీసుకుంటున్నామో అది అబ్సార్బ్ చేసే కెపాసిటీని ఈ ప్రోడక్ట్ మనకు ఎన్హాన్స్ చేస్తుంది. దీంట్లో కుర్కుమిన్లో యాంటీ ఆక్సిడెంట్ ఉన్నది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి, న్యూరో ప్రొటెక్టివ్ అంటే ఇది ఏం చేస్తుంది, న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ ఏది ఉన్నాయో అది అల్జైమేరియా ఉండొచ్చు, పార్కిన్సన్ ఉండొచ్చు, దాంట్లో చాలా హెల్ప్ఫుల్ ఇది. అదే విధంగా జాయింట్ హెల్త్ దాంట్లో ఇంప్రూవ్ మనకు బెనిఫిషియల్ ఉన్నది. జాయింట్ పెయిన్ రెడ్యూస్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ చేస్తుంది, దాని తర్వాత డైజెస్టివ్ హెల్త్ లా ఇది యూస్ఫుల్ ఉన్నది. డైజెస్టివ్ హెల్త్ లా కూడా ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ చేసి ఇది IBS కి కూడా దాంట్లో కూడా బెనిఫిషియల్ ఉన్నది. కుర్కుమిన్ C3 ఇది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి దీంట్లో. అదే విధంగా కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే ఇప్పుడు చెప్పినట్లు మనం ఏది మాటలు పలుకుతామో దాంట్లో కూడా ఇది చాలా బెనిఫిషియల్. అదే విధంగా కార్డియోవెస్కులర్ హెల్త్ లో కూడా ఇది చాలా బెనిఫిషియల్, ఇన్ఫ్లమేషన్ కి రెడ్యూస్ చేసి కార్డియోవెస్కులర్ హెల్త్ కూడా కుర్కుమిన్ C3 ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ పేటెంటెడ్ ప్రోడక్ట్ ఏంటిదంటే సాబెరీ. ఇది ఆమ్లా ఎక్స్ట్రాక్ట్. ఇది రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ బీకేర్ అని న్యాచురల్ ఫ్రాన్స్ వాళ్ళ పేటెంటెడ్ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ ప్రోడక్ట్. ఇది ఆమ్లా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే సాబెరీ. దీని ప్రాపర్టీస్ ఏంటిదంటే ఇది విటమిన్ సిలర్ రిచ్ ఇన్ విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ ఉన్నది ఇది. అదే విధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి సాబెరీలా. తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ కి కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. అదే విధంగా స్కిన్ అండ్ హెయిర్ కేర్ లా కూడా ఇది హెల్ప్ఫుల్ ఉన్నది. అంటే హెల్దీ స్కిన్ కోసము రింకల్స్ రెడ్యూస్ చేస్తుంది. అదే విధంగా మన స్కిన్ ఇలాస్టిసిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. హెల్దీ హెయిర్ గ్రోత్ కోసము డాండ్రఫ్ రెడ్యూస్ చేయడానికి కూడా మనకు ఈ సాబెరీ కంటెంట్ యూస్ఫుల్. అదే విధంగా ఐ హెల్త్, దీంట్లో ఏజ్ రిలేటెడ్ మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యాక్యులర్ డీజనరేషన్ అంటాం, ఇంకా క్యాటరాక్ట్, దీంట్లో కూడా మనకి ఇది యూస్ఫుల్ ఉన్నది. కార్డియోవెస్కులర్ హెల్త్ కూడా మన సాబెరీ ఇంప్రూవ్ చేస్తుంది. అంటే కొలెస్ట్రాల్ తగ్గేయడము, బ్లడ్ ప్రెషర్ రెడ్యూస్ చేయడము, ఇన్ఫ్లమేషన్ కి రెడ్యూస్ చేయడము, ఇంకా హార్ట్ డిసీజ్ రిస్క్ కూడా రెడ్యూస్ చేస్తుంది. అదే విధంగా డైజెస్టివ్ హెల్త్ లో కూడా మనకు సాబెరీ యూస్ఫుల్ ఉన్నది. ఇంకా మెయిన్ అంటే యాంటీవైరల్ ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతుంటే ఏం జరుగుతుంది, మనకు వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చాలా అవుతుంటాయి. కానీ దాంట్లో ఈ కంటెంట్ చాలా యూస్ఫుల్ ఉన్నది మనకు. నెక్స్ట్ పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్ మనకు పెనుమనాస్ అంటే మెంతులు అంటాం కదా, దాని నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఇది. దాని ప్రాపర్టీస్ ఏంటిదంటే ఇది సోలుబుల్ ఫైబర్ దీంట్లో ఉన్నది.
అంటే ఇది మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏది ఉన్నాయో దానికి రెడ్యూస్ చేస్తుంది, ఇంకా బ్లడ్ షుగర్కి రెగ్యులేట్ చేస్తుంది. అదే విధంగా దీంట్లో ప్రీబయోటిక్ అంటే మన గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికే అవసరం ఉన్న ఫుడ్ ఏది ఉన్నదో ప్రీబయోటిక్ అంటాం మనం దానికి. మన బాడీలో 100 ట్రిలియన్ మైక్రోబయోమ్స్ అంటే బ్యాక్టీరియాస్ ఉంటాయి. దాంట్లో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా 2 రకాలుగా ఉంటాయి. కానీ మనం హెల్దీ అంటే గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నట్లు అర్థం. అయితే దానికి ఫుడ్ ఏంటిది? ప్రీబయోటిక్. ఈ ఫెనుమనస్ల సోల్వుల్ ఫైబర్ ఇదే దాని ఫుడ్, అంటే ప్రీబయోటిక్ ఇది దాని ఫుడ్. అదే విధంగా దీని యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉన్నది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ దీంట్లో ఉన్నాయి. ఇది దీనివల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది, కొలెస్ట్రాల్ రిడక్షన్ అంటే ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం కదా, అది కూడా దీనివల్ల రెడ్యూస్ అవుతుంది. ఇంకా హార్ట్ డిసీజెస్ రిస్క్ కూడా రెడ్యూస్ అవుతుంది దీనివల్ల. డైజెస్టివ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నేను చెప్పినట్లు దీంట్లో ప్రీబయోటిక్ ఉన్నందుకు అది మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్లో కూడా ఇది చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఇది మన వెయిట్ లాస్ ఇంకా మెయింటైన్ చేయడానికే హంగర్ రెడ్యూస్ చేస్తుంది, ఇంకా మన మెటాబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది. అదేవిధంగా ఇమ్యూన్ సిస్టమ్కి కూడా సపోర్ట్ చేస్తుంది, ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఈ విధంగా మన నెక్స్ట్ పేటెంటెడ్ ప్రోడక్ట్ మన హిబారే మోర్ పవర్ ప్లస్లా టినోఫోలిన్ అంటే ఇది గిలోయ్ ఎక్స్ట్రాక్ట్. దీని ప్రాపర్టీస్ ఏంటిదంటే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉన్నాయి, ఇమ్యూనో మాడ్యులేటరీ ప్రాపర్టీ కూడా దీంట్లో ఉన్నది, యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉన్నాయి దీంట్లో. ఇది మనకు ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇమ్యూన్ సిస్టమ్కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. యాంటీ ఫెరెటిక్ ప్రాపర్టీ దీంట్లో ఉన్నది. దీనివల్ల ఫీవర్ రెడ్యూస్ అవుతుంది, కంట్రోల్లో వస్తుంది ఫీవర్, ఏదన్నా టైప్ ఫీవర్ ఉంటే. ఇంకా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ నుంచి కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. యాంటీ అలర్జిక్ ప్రాపర్టీ ఉన్నది, అలర్జిక్ రియాక్షన్ ఉండొచ్చు, అస్తమా దాంట్లో కూడా ఇది చాలా బెనిఫిషియల్. అదేవిధంగా కార్డియోవాస్కులర్ హెల్త్కి ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా న్యూరో ప్రొటెక్టివ్ అంటే మన న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ ఏది ఉంటాయో, అల్జైమరియా ఉండొచ్చు, దాని తర్వాత పార్కిన్సన్, దాంట్లో ఈ కంటెంట్ చాలా యూస్ఫుల్. నెక్స్ట్ మన బయోపెరిన్ అంటే ఇది బ్లాక్ పెప్పర్ అంటాం కదా, మిరియాలు, దాని నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ పేటెంటెడ్ ప్రోడక్ట్ ఇది. దాని ప్రాపర్టీస్ ఏంటిదంటే బయో అవైలబిలిటీ ఎన్హాన్సర్ ఇది. అంటే ఇప్పుడు కుర్కుమిన్ C3 కాంప్లెక్స్, అదే విధంగా బయోఫెరిన్, ఇవి 2 కలిస్తే ఒక మన బాడీలో ఉన్న న్యూట్రియంట్స్ ఏది ఉన్నాయో అది విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్, దీనిది అబ్సార్ప్షన్ కెపాసిటీ 2000 టైమ్స్ ఇంప్రూవ్ చేస్తుంది. అదే విధంగా అండ్ ఇది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఉన్నది, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉన్నది, న్యూరో ప్రొటెక్టివ్ కూడా ఉన్నది. అంటే న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ ఇప్పుడు చెప్పినట్లు అల్జైమరియా ఉండొచ్చు, పార్కిన్సన్, దాంట్లో ఇది చాలా బెనిఫిషియల్. అదే విధంగా యూజెస్ ఏమున్నాయంటే న్యూట్రియన్ అబ్సార్ప్షన్, డీజనరేటివ్ హెల్త్, డైజెస్టివ్ హెల్త్, వెయిట్ లాస్లో బెనిఫిషియల్, కాగ్నిటివ్ ఫంక్షన్, నేను చెప్పినట్లు మనం మాటలు పలుకుతాం అది, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ దీంట్లో ఉన్నాయి. ఈ విధంగా ఈ టోటల్గా 38+ ఈ 8 ఇంగ్రీడియంట్స్ మన హిబారే మోర్ పవర్ ప్లస్ లా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు హిబారే మోర్ పవర్ ఈ ప్రోడక్ట్ ఏంటిది అంటే ఇది న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్. దీంట్లో న్యూట్రిషన్ ఉన్నది, ఫార్మాస్యూటికల్ కూడా ఉన్నది. అంటే ఇది ఫార్మా ఫుడ్, మనం ఇది యాజ్ ఏ ఫుడ్గా కూడా ఇవ్వచ్చు ఎవరికన్నా. దీంట్లో 160 న్యూట్రాసిటికల్స్ ఉన్నాయి, అంటే విటమిన్స్, మినరల్, యాంటీ ఆక్సిడెంట్, అమినో యాసిడ్, నైట్రిక్ ఆక్సైడ్, ఆల్కలైడ్స్, ఇవి అన్నీ దీంట్లో ఉన్నాయి. ఇది టోటల్గా ప్లాంట్ బేస్ ఉన్నది, అంటే ప్లాంట్ రూట్ నుంచి, రూట్, స్టెమ్,
దాని తర్వాత ఫ్రూట్స్, లీవ్స్, దీంతో ఎక్స్ట్రాక్ట్ చేసిన థింగ్సే ఓన్లీ దీంట్లో ఉన్నాయి. ఎట్లాంటి కెమికల్స్ దీంట్లో లేదు. ఇది ఒకటి ఆయుర్వేద, యునాని, ఇంకా హర్బల్ ప్రోడక్ట్. ఆయుర్వేదకి మనం ఏమంటాం, ఇది మదర్ ఆఫ్ ఆల్ థెరపీస్. అదే విధంగా యునాని అంటే ఇది ఓన్లీ సేమ్ ఆయుర్వేద లేకనే, కానీ ఓన్లీ ఫిజికల్ హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్ ఉంటుంది. అదే విధంగా ఆయుర్వేదాలో ఏముంటదంటే ఫిజికల్ హెల్త్ ప్లస్ మెంటల్ హెల్త్ ప్లస్ స్పిరిచువల్ హెల్త్ కూడా కవర్ అవుతుంది మన ఆయుర్వేదాల. అయితే అందుకే మనం ఆయుర్వేదకేమంటాం మదర్ ఆఫ్ ఆల్ థెరపీస్. అయితే ఈ 160 న్యూట్రియంట్స్ ఏది ఉన్నాయో అవి ఏంటిది ఈ ప్రోడక్ట్లా, అది మనం చూద్దాం. దీంట్లో 13 టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి మనకు. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, విటమిన్ సి, తర్వాత విటమిన్ B1 అంటే థైమిన్, విటమిన్ B2 రైబో ఫ్లేవిన్, విటమిన్ B3 అంటే నైసిన్, తర్వాత విటమిన్ B5, విటమిన్ B6 బయోటిన్, తర్వాత విటమిన్ B9 ఫోలేట్, తర్వాత విటమిన్ B12. ఇవి అన్ని 13 టైప్స్ ఆఫ్ విటమిన్ మన ప్రోడక్ట్లో అవైలబుల్ ఉన్నాయి. మినరల్స్ 15 టైప్స్ ఆఫ్ మినరల్స్. దాంట్లో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, క్లోరైడ్, ఐరన్, జింక్, అయోడిన్, సెలెనియం, కాపర్, మ్యాంగనీస్, మాలిబ్డేనియం, ఫ్లోరైడ్, క్రోమియం. ఇవి అన్ని 15 టైప్స్ ఆఫ్ మినరల్స్ మన ప్రోడక్ట్లో అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా 7 టైప్స్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్. దాంట్లో ఫైబర్, omega-3 ఫ్యాటీ యాసిడ్, అది EPA, DHA, తర్వాత omega-6, అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్, కోఎంజైమ్ Q10, గ్లూటేట్, ప్రోబయోటిక్స్. ఇవి 7 టైప్స్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్. అదేవిధంగా మన బాడీకి అవసరం ఉన్న 20 అమినో యాసిడ్ల మనం 11 నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటాం. అంటే అది బాడీ సొంతం తయారు చేసుకుంటుంది, కానీ మనకి ఎక్స్టర్నల్ 9 అమినో యాసిడ్స్ అవసరం. దానికి మనం ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటాం. ఇవి 9 అమినో యాసిడ్స్ మన ప్రోడక్ట్లో అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, దాంట్లో omega-3, omega-6, EPA, DHA, ఇవి కూడా మన ప్రోడక్ట్లో అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా ప్రోబయోటిక్స్, 5 టైప్స్ ఆఫ్ ప్రోబయోటిక్స్, అదేవిధంగా 10 టైప్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత ఫ్లేవనాయిడ్స్ 6 టైప్స్, అదేవిధంగా క్యారోటినాయిడ్స్ 6 టైప్స్. ఇవి అన్ని మన ప్రోడక్ట్లో అవైలబుల్ ఉన్నాయి. అదర్ న్యూట్రియంట్స్ కూడా చూసుకుంటే మనకు గ్లూకోసమైన్, అదేవిధంగా ఒక 15 టైప్స్ ఆఫ్ అదర్ న్యూట్రాసిటికల్స్ కూడా మన ప్రోడక్ట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటిదంటే నైట్రిక్ ఆక్సైడ్. ఎందుకంటే మన బాడీలో ఏదన్నా రిపేరింగ్ వర్క్ జరగాలంటే దానికి నైట్రిక్ ఆక్సైడ్ అవసరము. ఆ నైట్రిక్ ఆక్సైడ్ కూడా మన ప్రోడక్ట్లో అవైలబుల్ ఉన్నాయి. అందుకోసమే ఇది ఓన్లీ ఫుడ్ కాకుండా మన ఏదన్నా డిసీజ్ ఉంటే కూడా దానికి రివర్స్ చేసే కెపాసిటీ మన ప్రోడక్ట్లో అవైలబుల్ ఉన్నాయి. మనం ఈ ప్రోడక్ట్ ఏ విధంగా తయారు చేస్తాం, ఎందుకంటే మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. స్పెషాలిటీ ఏంటి మన ప్రోడక్ట్లో, ఆ ప్రోడక్ట్ తెలుసుకోవాలంటే ఇక్కడ మనం ఏ విధంగా ఈ ప్రోడక్ట్ తయారు చేసే టెక్నాలజీ మనం అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి ప్రోడక్ట్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. అంటే ఇట్లాంటి ప్రోడక్ట్ ఇండియాలో ఎక్కడ లేదు. మరి ఎందుకు లేదు అంటే ఫస్ట్ థింగ్ ఏంటిదంటే దీంట్లో యూజ్ చేసిన కంటెంట్స్ ఆల్ మన ప్లాంట్ ఒరిజినేటెడ్, ప్లాంట్ నుంచి డిరైవ్ చేసిన అన్ని కంటెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇది యూజ్ చేసిన టెక్నాలజీ ప్రాష్ టెక్నాలజీ. అంటే ఇది టాబ్లెట్ ఏదన్నా మనం సపోజ్ వేసుకున్నాం అనుకోండి, దానిది మనకు రిజల్ట్ రావాలంటే ఒక మినిమం 2 అవర్స్ పడుతుంది. ఎందుకంటే టాబ్లెట్ వేసుకున్న తర్వాత మనం ఫుడ్ తిన్నాక ఏదన్నా న్యూట్రిషనల్ ప్రోడక్ట్ వాడతాం. అంటే ఫుడ్ తిన్నాక ఆ టాబ్లెట్ వేసుకున్నాక ఏమవుతుంది, అది డైజెస్టివ్ సిస్టంలో డిజాల్వ్ అయ్యి అక్కడి నుంచి స్మాల్ ఇంటెస్టైన్లో రావాలి.
అక్కడ నుంచి ఆ న్యూట్రియంట్స్ మన బ్లడ్ లో సక్ అవుతుంది, బ్లడ్ నుంచి సర్క్యులేట్ కావాలి టోటల్ బాడీ, అప్పుడు దాని రిజల్ట్ రావాలంటే ఆల్మోస్ట్ మనకు 2 hours పడుతుంది. కానీ ఈ ప్రాష్ టెక్నాలజీ ఎట్లా అంటే, ఈ ప్రోడక్ట్ మనం మార్నింగ్ లేచిన తర్వాత బిఫోర్ బ్రష్ ఇది మనం తీసుకోవాలి. ఈ దీంట్లో ప్రాష్ అంటే చవన్ ప్రాష్ ఎట్లా ఉంటుంది అదే విధంగా ఈ పేస్ట్ ఉంటుంది. ఈ పేస్ట్ మనము నమలాలి. అంటే రాత్రంతా మనం నోట్లో ఉన్న లాలాజలము అది దీంట్లో మిక్స్ అవుతుంది. 5 to 10 minutes దాకా దీనికి మనం చాక్లెట్ లేక చూయింగ్ చేయాలి. అది ఏమవుతుందంటే లాలాజలం మిక్స్ అయ్యి మన థ్రోట్లో వచ్చి థ్రోట్ నుంచి టోటల్ బాడీ సేల్స్లా ఇది అబ్సార్బ్ అయిపోతుంది. అంటే దీని ఎఫెక్ట్ మనకు విదిన్ హాఫ్ అన్ అవర్ మన బాడీలో టోటల్గా న్యూట్రియంట్స్ అబ్సార్బ్ అయిపోతుంది. అదే ఈ ప్రాష్ టెక్నాలజీలో ఉన్న అడ్వాంటేజ్. అది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటిదంటే బెస్ట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ దీంట్లో యూస్ చేసినాము. ఇప్పుడు దాకా మనం చూసిన ప్రకారంగా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏది ఉన్నదో అదే మనం ఈ ప్రోడక్ట్లో వాడినాం. సపోజ్ మనం టర్మరిక్ అంటే పసుపు తీసుకుంటే కుర్కుమిన్ తీసుకున్నాం దాంట్లోకి వెళ్ళి. ఆ విధంగా ఇది దీంట్లో యూస్ చేసిన బెస్ట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ మనం ఈ ప్రోడక్ట్లో యూస్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ అంటే యూనిక్ ఫార్ములేషన్ ఆఫ్ 38+ ఇంగ్రీడియంట్స్. ఫార్ములేషన్ అంటే ఇది ప్రొడక్షన్ కాదు. ప్రొడక్షన్ అంటే ఏంటిది, ఏదన్నా ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఇక్కడ చూపించినవి ఆల్ ఇంగ్రీడియంట్స్ ఎవరైనా చూసి ఇది కంటెంట్ తీసుకొని మ్యానుఫ్యాక్చర్ చేస్తే దానికి మనం ప్రొడక్షన్ అంటాం. కానీ దీంట్లో ఫార్ములేషన్ యూజ్ చేసింది. ఫార్ములేషన్ అంటే ఏంటిది, ఒక మనం సపోజ్ కుర్కుమిన్ తీసుకున్నాం అనుకోండి, కుర్కుమిన్ ఎంత వాడాలి అది సపోజ్ 100 mg వాళ్ళ ట్రయల్ తీసుకుంటారు. 100 mg నుంచి 200 mg. ఇప్పుడు 100 mg వాడినరు, అప్పుడు దానికి హైయెస్ట్ ఎఫిషియన్సీ ఎక్కడున్నది, ఎక్కడ మొత్తం దాంట్లో హైయెస్ట్ ఎఫిషియన్సీ ఎక్కడ కనిపిస్తున్నదో అంతే కంటెంట్ వాళ్ళు తీసుకుంటారు. అంటే ఇప్పుడు 100కి వస్తున్నది అనుకోండి, 200 చేస్తే అది ఎఫిషియన్సీ డౌన్ కూడా కావచ్చు. ఎక్కడ ఎఫిషియన్సీ హైయెస్ట్ ఉన్నదో ఆ ఇంగ్రీడియంట్స్ది అదే వాళ్ళు దీంట్లో వాడడం జరుగుతుంది. దానికే మనం ఏమంటాము, ఫార్ములేషన్ అంటాం. ఈ ఫార్ములేషన్ పర్ఫెక్ట్ ఫార్ములేషన్ మన ప్రోడక్ట్లో ఉన్నది. అదే విధంగా సపోజ్ మనం ఇక్కడ ఏమనుకుంటున్నాము, 38 ఇంగ్రీడియంట్స్ మనం దీంట్లో వాడినాం, 100 ఇంగ్రీడియంట్స్ వాడితే ఇంకా దీనిది అంటే ప్రోడక్ట్ రిజల్ట్ పెరుగుతాయా అంటే కాదు. ఎందుకు అంటే ఫార్ములేషన్ అంటే ఎంత ఉండాలి అంతే. దానివల్లనే ఈ ప్రోడక్ట్ కాపీ ఎవ్వరు చేయలేరు. ఎందుకు అంటే ఈ ఫార్ములేషన్ ఎవ్వరికి రాదు అది. అందుకే ఇప్పుడు దాకా ఈ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 3 years కంప్లీట్ అయింది, 3 to 4 years. ఇప్పుడు దాకా దీనిది కాపీ ఎక్కడ జరుగుతలేదు. నెక్స్ట్ దీంట్లో మైక్రో క్లస్టరింగ్ టెక్నాలజీ అంటే నానో టెక్నాలజీ యూజ్ చేయడం జరిగింది. నానో టెక్నాలజీ అంటే ఏంటిది, సపోజ్ ఒక కుర్కుమిన్ మనం తీసుకున్నాము, దాని మాలిక్యూల్స్ ఉన్నాయి, దానికి 1000 times డివైడ్ చేస్తారు. ఇది ఎందుకు అంటే సపోజ్ ఒక మనం డైరెక్ట్ ఏదన్నా మనకు ఒక ఉండు జరిగింది, రక్తం వచ్చింది, అక్కడ గాయం అయితే మనం పసుపు పెడితే డైరెక్ట్గా ఒక హీలింగ్ కోసం 2 hours పడుతున్నది అనుకోండి. అదే మనం దాంట్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ కుర్కుమిన్ తీసుకుంటే, అది కుర్కుమిన్ పెడితే అదే గాయము ఒక హాఫ్ అన్ అవర్లో క్యూర్ అయిపోతుంది. కానీ నానో టెక్నాలజీ యూస్ చేస్తే అదే గాయం 5 minutesలో క్యూర్ అయిపోతుంది. ఎందుకు అంటే కుర్కుమిన్ మాలిక్యూల్స్ ఏది ఉన్నదో సెల్ మాలిక్యూల్ కంటే ఆ మాలిక్యూల్ పెద్దగా ఉంటుంది. ఆ సెల్ లోపల పోనీకే చాలా టైం పడుతుంది. అదే మనం నానో టెక్నాలజీ యూస్ చేస్తే 1000 ఒక మాలిక్యూల్ 1000 టైం డివైడ్ అయినాక ఒక్క సెల్ లోపల ఇన్స్టంట్లీ ఒక 10-15 మాలిక్యూల్స్ వెళ్ళిపోతాయి. అంటే ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది. ఈ మైక్రో క్లస్టరింగ్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ కూడా మన ప్రోడక్ట్లో యూస్ చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు చెప్పినట్లు 160+
న్యూట్రాసిటికల్స్ దాంట్లో విటమిన్, మినరల్, యాంటీ ఆక్సిడెంట్, అమినో యాసిడ్స్, నైట్రిక్ ఆక్సైడ్ ఇవి అన్ని దీంట్లో అవైలబుల్ ఉన్నది. అందుకోసము మనం ఈ ప్రోడక్ట్ ఎక్స్ట్రాఆర్డినరీగా ప్రోడక్ట్ అయ్యింది. దీనికి మార్కెట్లో ఎక్కడ కాంపిటీషన్ లేదు. మరి ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తే 400+ డిసీజెస్ మన క్యూర్ అవుతాయి. దాంట్లో మేజర్ ఏంటిదంటే క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఉంటే కూడా మన క్యాన్సర్ రివర్ట్ అవుతుంది. అదేవిధంగా డయాబెటీస్, పారాలిసిస్, దాని తర్వాత అల్జైమరియా డిసీజ్, మూడ్ స్వింగ్, మైగ్రేన్, స్పాండిలిసిస్, స్కిన్ ఇన్ఫెక్షన్, స్కిన్ డిసీజ్, థైరాయిడ్, blood related diseases, blood purification, digestive system related problems, nutrient absorption, immune booster, tiredness, muscle cramps, muscle pain, burning sensation, hair loss, headache, vision improvement, skin glowing, arthritis, osteoarthritis, తర్వాత కాల్షియం డిఫిషియన్సీ, ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్. అంటే ఇవి 3 చూడండి. మనం సీజనల్ చేంజ్ అయితే మనకు వైరల్ ఇన్ఫెక్షన్ అన్న అవుతుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అవుతుంది. దీంట్లో కూడా ఇది చాలా బెనిఫిషియల్ మనకు. తర్వాత హార్ట్ రిలేటెడ్ హెల్త్, లివర్ హెల్త్, లంగ్స్ హెల్త్ ఇట్లా చూసుకుంటూ పోతే మోర్ దాన్ 400 డిసీజెస్లా ఇది మనకు యూస్ఫుల్ ఉన్నది. అదేవిధంగా దీనికి మనం చూసుకుంటే NABL అక్రెడిటెడ్ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ ఆయుష్ మంత్రాలయ సర్టిఫికేట్ కూడా మనకు అవైలబుల్ ఉన్నది. దీనివల్ల మనం ఈ ప్రోడక్ట్ యాజ్ ఏ న్యూట్రిషన్ ఇంకా యాజ్ ఏ మెడిసిన్ కూడా మనం వాడవచ్చు. నెక్స్ట్ ఏంటిదంటే ఈ ప్రోడక్ట్ మన బాడీలో ఎలా వర్క్ చేస్తుంది. మన బాడీలో టోటల్ 11 సిస్టమ్స్ ఉన్నాయి. 11 సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి అది చూద్దాము. అదే విధంగా ఈ 11 సిస్టమ్స్ కి ఇది మన ప్రోడక్ట్ హెల్దీ పెడుతుంది. అంటే దాంట్లో ఏదన్నా డిసీజ్ ఉన్నది, ఇంప్రాపర్ ఫంక్షనింగ్ ఉన్నది, ఆ ఫంక్షనింగ్ కి ఇంప్రూవ్ చేస్తుంది, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. ఇంకా 11 సిస్టమ్స్ కి ఇది రెగ్యులేట్ చేస్తుంది. అదే విధంగా 11 సిస్టమ్స్ మన బాడీలో ఏమేమి ఉన్నాయి. ఒకటి ఫస్ట్ నర్వస్ సిస్టమ్ ఉన్నది, సెకండ్ సర్క్యులేటరీ సిస్టమ్, థర్డ్ ఏమో రెస్పిరేటరీ సిస్టమ్, ఫోర్త్ ఏమో డైజెస్టివ్ సిస్టమ్, ఫిఫ్త్ ఎండోక్రైన్ సిస్టమ్, సిక్స్త్ ఎక్సోక్రైన్ సిస్టమ్, సెవెంత్ మస్కులర్ సిస్టమ్, ఎయిత్ ఏమో స్కెలెటల్ సిస్టమ్, నైన్త్ ఏమో యూరినరీ సిస్టమ్, 10th ఏమో ఇమ్యూన్ సిస్టమ్, 11th ఏమో రీప్రొడక్టివ్ సిస్టమ్. ఈ 11 సిస్టమ్స్ ఏది ఉన్నాయో మన బాడీలో ఉన్న 78 ఆర్గన్స్ ఈ సిస్టమ్ లో డివైడ్ అయినాయి. ఇప్పుడు నర్వస్ సిస్టమ్ తీసుకుంటే దీంట్లో 78 ఆర్గన్స్ లో ఏమేమి వస్తాయి అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్, నర్వస్, తర్వాత సెన్సరీ ఆర్గన్స్ అంటే ఐజ్, ఇయర్స్, నోజ్, టంగ్, స్కిన్. ఇవి అన్ని నర్వస్ సిస్టమ్ లో వస్తుంది. సర్క్యులేటరీ సిస్టమ్ అంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్ లో ఏమేమి వస్తుంది అంటే హార్ట్ వస్తుంది, ఆర్టరీస్ వస్తుంది, వెయిన్స్ వస్తుంది, బ్లడ్ వెసల్స్, లింఫాథెటిక్ వెసల్స్, ఇవి అన్ని సర్క్యులేటరీ సిస్టమ్ లో వస్తుంది. రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మనం శ్వాస తీసుకుంటాం కదా, అది దాంట్లో ఏమేమి వస్తుంది అంటే లంగ్స్, దాని తర్వాత డయాఫ్రామ్, నోజ్, మౌత్, బ్రోంచి, తర్వాత ట్రచి. దాని తర్వాత డైజెస్టివ్ సిస్టమ్లో ఏమేమి వస్తుంది అంటే మన మౌత్, ఇసోఫేగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్, ఇవి అన్ని డైజెస్టివ్ సిస్టంలో వస్తుంది. ఎండోక్రైన్ సిస్టమ్ తీసుకుంటే పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్, ప్యాంక్రియాస్, ఓవరీస్, ఫిమెల్లా, టెస్టిమెల్లా, హైపోథాలమస్, ఇవి అన్ని ఎండోక్రైన్ సిస్టంలో వస్తుంది. ఎక్సోక్రైన్ సిస్టంలో చూసుకుంటే స్కిన్, హెయిర్, నెయిల్స్, స్వెట్ గ్లాండ్స్, సెబాకియస్ గ్లాండ్, ఇవి అన్ని ఎక్సోక్రైన్ సిస్టంలో వస్తుంది. మస్కులర్ సిస్టంలో చూసుకుంటే స్కెలెటల్ మసల్స్, స్మూత్ మసల్స్, కార్డియాక్ మసల్స్, ఇవి అన్ని మస్కులర్ సిస్టంలో వస్తుంది. స్కెలెటల్ సిస్టంలో చూసుకుంటే బోన్స్, లిగామెంట్స్, జాయింట్స్,
టెండోన్స్, ఇవి అన్ని స్కెలటల్ సిస్టంలో వస్తుంది. యూరినరీ సిస్టంలో తీసుకుంటే కిడ్నీ, యూటెరస్, యూరినరీ బ్లాడర్, యురెథ్రా, ఇవి అన్ని యూరినరీ సిస్టంలో వస్తుంది. ఇమ్యూన్ సిస్టంలో తీసుకుంటే లింఫ్ నోడ్స్, స్పిలిన్, థైమస్, టాన్సిల్స్, దాని తర్వాత లింఫాయిడ్ టిష్యూస్, ఇవి అన్ని ఇమ్యూన్ సిస్టంలో వస్తుంది. రీప్రొడక్టివ్ సిస్టంలో తీసుకుంటే మేల్లా టెస్టిస్, ఎపిడైమిస్, దాని తర్వాత సెమినల్ వెస్లిస్, ప్రోస్టేట్ గ్లాండ్, పెనిస్, ఇవి అన్ని రీప్రొడక్టివ్ సిస్టమ్ మేల్లా. ఫిమేల్లా తీసుకుంటే ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్స్, యూటెరస్, వెజినా, ఇవి అన్ని రీప్రొడక్టివ్ ఫిమేల్లో వస్తుంది. ఇవి అన్ని 78 ఆర్గన్స్. ఇది ఒక 11 సిస్టమ్స్ లా డివైడ్ అయింది. ఈ 11 సిస్టమ్స్ కి మన ప్రోడక్ట్ 100% దానికి పర్ఫెక్ట్ గా ఆపరేట్ అయ్యే విధంగా న్యూట్రిషన్ ఏది అవసరం ఉన్నాయి, అదే ఆల్ న్యూట్రిషన్స్ ఇది ప్రొవైడ్ చేస్తుంది. అదే విధంగా మన బాడీలో 30 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. అంటే జెంట్స్ లో తీసుకుంటే 36 ట్రిలియన్స్, అదే విధంగా లేడీస్ లో తీసుకుంటే ఆల్మోస్ట్ 26-27 ట్రిలియన్ సెల్స్. అంటే 30 లక్షల కోట్లు కణాలు మన బాడీలో ఉన్నాయి. దానికి డివైడ్ చేస్తే, కేటగరైజ్ చేస్తే, వర్కింగ్ కేటగరైజ్ చేసుకుంటే మోర్ దాన్ 200 టైప్స్ ఆఫ్ సెల్స్ మన బాడీలో ఉన్నాయి. అంటే ప్రతి సెల్ ఫంక్షన్ డిఫరెంట్ ఉంటుంది. జస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే రెడ్ బ్లడ్ సెల్ ఉన్నది, దాని ఫంక్షన్ ఏంటిది అంటే మన బాడీలో ఉన్న ఆక్సిజన్ క్యారీ చేయడము. అదే విధంగా వైట్ బ్లడ్ సెల్ తీసుకుంటే బయటికి వెళ్ళి వచ్చిన ఫారిన్ పార్టికల్స్, అది వైరస్ ఉండొచ్చు, బ్యాక్టీరియా, దానికి కిల్ చేయడము ఇమ్యూన్ సిస్టమ్ కి రిలేటెడ్ సెల్. మన బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్ తీసుకుంటే సిగ్నల్ ట్రాన్స్మిషన్, అది దాని ఫంక్షన్. ఇట్లా చూసుకుంటా పోతే 200 టైప్స్ ఆఫ్ సెల్స్ మన బాడీలో అవైలబుల్ ఉన్నాయి. ఆ ప్రతి సెల్ కి ఒక వేరే ఫంక్షన్ చేసుకోవాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్, మినరల్స్ అవసరం ఉంటుంది. దీనికి మనం అర్థం చేసుకోవాలంటే ఒక అపార్ట్మెంట్ తీసుకోండి. ఒక అపార్ట్మెంట్ లా ఎన్నో సిస్టమ్స్ ఉంటాయి. సపోజ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది, తర్వాత వాటర్ ఫ్లో కోసం సిస్టమ్ ఉంటుంది, ఫైర్ ఎస్టింగ్విషింగ్ సిస్టమ్ ఉంటుంది, దాని తర్వాత మనకి లిఫ్ట్ ఉంటుంది. అదే విధంగా డిఫరెంట్ అంటే అక్కడ ఇంటర్నెట్ సిస్టమ్ కోసం కేబులింగ్ ఉంటుంది, టీవీ కోసం ఒక కేబులింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ సిస్టమ్స్ లా మనం చూసుకుంటే సపోజ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎవరు రిపేర్ చేస్తారు? ఎలక్ట్రీషియన్. అదే విధంగా మన ప్లంబింగ్ కోసము ఒక ప్లంబర్ ఉంటారు. ప్రతి పర్సన్ది ఒక టూల్ కిట్ ఉంటుంది. ఎలక్ట్రికల్ సపోజ్ ఎలక్ట్రీషియన్ ఉన్నాడు అనుకోండి, ఆయన టూల్ కిట్ లో ఏమేమి ఉంటుంది? సపోజ్ డ్రిల్ మషిన్ ఉండొచ్చు, స్క్రూ డ్రైవర్స్ ఉండొచ్చు, స్పానరు, తర్వాత మన ఫ్యూజ్ వైరు, ఇన్సులేషన్ టేప్స్, ఈ విధంగా ఆయన టూల్ కిట్. సపోజ్ ప్లంబర్ ఉంటే ఆయన టూల్ కిట్ వేరే ఉంటుంది. దాంట్లో అవసరం ఉన్న అంటే మన వాటర్ కోసం, వాటర్ పైప్ కోసం, ప్లంబింగ్ కోసం అవసరం ఉన్న స్పానర్స్, అవి అన్ని ఆయన టూల్ కిట్. ఇద్దరు టూల్ కిట్ వేరే ఉంటాయి. సపోజ్ మన ఇంట్లో ఏదన్నా ట్యూబ్ మనము ఫిట్ చేపియాలంటే ఎలక్ట్రీషియన్ వస్తాడు, ఆయన వచ్చి ట్యూబ్ ఫిట్ చేస్తాడు. ఆయన టూల్ కిట్లా ఆ టైంకి సపోజ్ డ్రిల్ మెషిన్ అవైలబుల్ లేదు, ట్యూబ్ ఫిట్ చేయగలుగుతాడా అంటే కాదు. అంటే ఆయనకి అవసరం ఉన్న టూల్స్ ఉంటేనే అది ఆయన పని ఆయన చేసుకోవచ్చు. మన బాడీలో కూడా సేమ్ అదే విధంగా ఫంక్షన్ ఉంటుంది. 200 టైప్స్ సెల్స్ కి, ప్రతి సెల్ టైప్స్ ఆఫ్ సెల్ కి డిఫరెంట్ న్యూట్రిషన్ అవసరం ఉంటుంది. ఆ న్యూట్రిషన్ ఉంటేనే ఆ సెల్ పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేయగలుగుతుంది. అది లేదనుకోండి, ఆ పర్ఫార్మెన్స్ రాదు. ఇప్పుడు మనం ఈ రోజు చూస్తున్నాం, నార్మల్ గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్థరైటిస్ ప్రాబ్లం. ఆర్థరైటిస్ లో ఏం జరుగుతున్నది? ఆస్ట్రియో ఆర్థరైటిస్ చూసుకుంటే మన జాయింట్ల మన నీ పెయిన్ స్టార్ట్ అవుతున్నాయి, నీ రీప్లేస్మెంట్ జరుగుతున్నాయి. ఎందుకు అంటే దానిలో 2 జాయింట్ లోపల ఉన్న లిక్విడ్ డ్రై అవుతున్నది, కార్టిలేజ్ బ్రేక్ అవుతున్నది. ఇది ఎందుకు జరుగుతున్నది?
అంటే అక్కడ లిక్విడ్ ఫార్మ్ ఎవరు చేయాలి? మన బాడీనే చేయాలి. అది జరుగుతున్నది. కానీ ఇయర్స్ టుగెదర్ తర్వాత మెల్లమెల్లగా బాడీ ఆ లిక్విడ్ ఏది ప్రొడ్యూస్ చేయాలనో అది జరుగుతలేదు. ఎందుకు? అంటే దానికి ఏ సెల్స్ ద్వారా అది జనరేట్ అవుతున్నదో ఆ సెల్స్‌కి అవసరం ఉన్న న్యూట్రియంట్స్ దానికి అందుతలేదో, దానివల్ల అది ఏ విధంగా ఒక సెల్ నుంచి నెక్స్ట్ సెల్ ఏది తయారైతది? హెల్తీ సెల్ నుంచి హెల్తీ సెల్ తయారైతది. కానీ ఒక అన్‌హెల్తీ సెల్ నుంచి అన్‌హెల్తీ సెల్లే ప్రొడ్యూస్ అయితది. ఆ ప్రొడ్యూస్ అయిన ప్రతిసారి దానిది మెమరీ ఏదున్నదో అది మర్చిపోతున్నది దాని వర్క్. 50% కంటే తక్కువ దానికి న్యూట్రియంట్స్ అందుతున్నది. ఎఫిషియన్సీ వచ్చిందనుకోండి, ఆ సెల్ దానిది పని మర్చిపోతున్నది. అందుకే అది ప్రొడ్యూస్ చేయలేకపోతున్నది. మరి ఇక్కడ మన ప్రోడక్ట్ వాడితే ఏం జరుగుతున్నది? మన ప్రోడక్ట్ వాడితే ఆ సెల్‌కి అవసరం ఉన్న న్యూట్రియంట్స్ అంటే మనం ఎలక్ట్రీషియన్ తీసుకున్న ఆయనకి అవసరం ఉన్న టూల్స్ మనం ఇస్తే ఆయన వర్క్ ఈజీగా చేయగలుగుతాడు. ప్లంబర్‌కి అవసరం ఉన్న టూల్స్ ఏది కావాలనో అది ఇస్తే ఆయన వర్క్ ఈజీగా చేయగలుగుతాడు. అదే ప్రకారంగా మన బాడీలో అవసరం ఉన్న ప్రతి సెల్‌కి ఏది న్యూట్రియంట్స్ అవసరమో అది దానికి అందుతే ఏమైతది? మెల్లమెల్లగా సెల్ హెల్తీ తయారైతది. ఒక్క సెల్ మాక్సిమం దానిది లైఫ్ స్పాన్ 120 డేస్. ఒక సెల్‌ది మాక్సిమం 120 డేస్. ఒక సెల్ ఈరోజు ప్రాబ్లమ్ ఉన్నది. కానీ నెక్స్ట్ తయారైన సెల్ హెల్తీగా తయారైతది. ఎవ్రీ టైమ్ హెల్తీ సెల్ తయారైతది. అది మర్చిపోయిన వర్క్ గూడా దానికి గుర్తొచ్చి అది దానిది వర్క్ స్టార్ట్ చేస్తది. అంటే మనం ఇక్కడ ఏం చేసుకుంటున్నాము? ఆ లిక్విడ్ ఫార్మ్ అయితలేదు. కానీ మన ప్రొడక్ట్ వాడితే మెల్లమెల్లగా సెల్ ఎప్పుడు హెల్తీ అయితాయో, దానిది వర్క్ మళ్ళా స్టార్ట్ చేస్తాయి. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? మనం బాడీకి అవసరం ఉన్న టోటల్ టూల్స్ అంటే ఏంటిది? న్యూట్రిషన్. ఇది 160+ న్యూట్రిషన్ ఏదున్నాయో, అది టోటల్‌గా ఒక్కటే ప్రొడక్ట్‌లా అవైలబుల్ ఉన్నాయి. అది ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రొడక్ట్. సంజీవని అంటాం కదా! సంజీవని బుట్టి. అదే విధంగా అంత పవర్‌ఫుల్‌గా మన ప్రొడక్ట్ ఉన్నది. నెక్స్ట్ మనం చూస్తే పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్. మన ప్రొడక్ట్‌ల మోర్ థాన్ 30 ఇంగ్రీడియెంట్స్ పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్ ఉన్నాయి దాంట్ల. ఈ యాంటీఆక్సిడెంట్ ఏం చేస్తాయి? అంటే మన బాడీలో ఉన్న సెల్ లోపల మాలిక్యూల్ అంటాం మనం. స్టేబుల్ మాలిక్యూల్ ఎప్పుడు ఉంటదంటే దాని లోపల ఉన్న న్యూక్లియస్ కి ఆర్బిట్స్ ఉంటాయి. ఆర్బిట్స్‌లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఔటర్ ఆర్బిట్‌ల ఎప్పుడు బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అప్పుడే ఆ మాలిక్యూల్ స్టేబుల్ ఉంటది. కానీ దా మన ఫ్రీ రాడికల్స్ జనరేట్ అయితాయి. ఎందుకు జనరేట్ అయితాయి? అంటే మన బ్రెయిన్ మీద ఉన్న స్ట్రెస్ ఉండొచ్చు, టాక్సిన్స్, కెమికల్స్, రేడియేషన్స్ ఇవి దీనివల్ల ఫ్రీ రాడికల్స్ తయారైతాయి. ఒక ఎనర్జీ కన్వర్జన్ మన బాడీ సెల్ లోపల జరిగిన తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ డెవలప్ అయితది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ డెవలప్ అయితే కూడా ఫ్రీ రాడికల్స్ జనరేట్ అయితది. ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటిది? ఒక మాలిక్యూల్స్ ఔటర్ ఆర్బిట్ ఏదున్నదో దాంట్ల ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంటది. ఆ ఎలక్ట్రాన్ తక్కువ ఉన్నందుకు ఆహ్, ఫ్రీ రాడికల్‌లా కన్వర్ట్ అయ్యి అది దానికి స్టేబుల్ చేయకుంటే మా మన బాడీ‌ల రకరకాలుగా ప్రాబ్లమ్స్ జనరేట్ అయితది. దాంట్ల క్యాన్సర్ గూడా మనం అంటాము. ఆహ్, కొరోనరీ హార్ట్ డిసీజెస్ దాని వల్లనే జరుగుతాయి. అంటే ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల జాయింట్ స్వెల్లింగు, ఆస్టియోఆర్థరైటిసు కండ్ల ఐ హెల్త్ ప్రాబ్లమ్స్ గూడా అయితాయి. అదే విధంగా బ్రెయిన్‌ల పార్కిన్సన్, అల్జైమీరియా గూడా అయితది. ఏజింగ్ గూడా ఫాస్ట్ అయితది. అయితే దీనికి ఏం చేయాలి మనం? యాంటీ ఆక్సిడెంట్ అవసరం. యాంటీ ఆక్సిడెంట్ ఏముంటది? అంటే దాంట్ల ఉన్న ఔటర్ ఆర్బిట్‌ల ఎక్స్‌ట్రా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఎక్స్‌ట్రా ఎలక్ట్రాన్స్ ఎప్పుడు మనం యాంటీ ఆక్సిడెంట్ తీసుకుంటామో అది అన్‌స్టేబుల్ అంటే ఫ్రీ రాడికల్ ఏ మాలిక్యూల్ ఉన్నదో దాంట్లో ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంటది. దానికి ఎక్స్‌ట్రా ఎలక్ట్రాన్ ఇచ్చేసి ఆ మాలిక్యూల్‌కి అది స్టేబుల్ చేస్తది. అది యాంటీ ఆక్సిడెంట్ వర్క్. ఈ మన ప్రొడక్ట్‌ల మోర్ థాన్ 30 ఇంగ్రీడియెంట్స్‌ల
పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. దానివల్ల ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఫ్రీ రాడికల్ ప్రాబ్లమ్ టోటల్ గా న్యూట్రలైజ్ జరుగుతుంది. అందుకే ఈ ప్రోడక్ట్ మనం రెగ్యులర్ గా వాడుతుంటే క్యాన్సర్ కూడా తోని కూడా ప్రివెంట్ చేస్తుంది, హార్ట్ డిసీజ్ తోని కూడా ప్రివెంట్ చేస్తుంది, ఏజింగ్ కూడా స్లో డౌన్ అవుతుంది. మనం చాలా సార్లు వింటాం ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత నేను 10 to 20 years యంగ్ అనిపిస్తున్నా, యంగ్ ఫీలింగ్ వస్తున్నది, ఎనర్జీ వస్తున్నది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ థింగ్. నెక్స్ట్ మనం చూసుకుంటే బ్రెయిన్ లా మనం చూసుకుంటే 4 types ఆఫ్ హార్మోన్ రిలీజ్ అవుతాయి బ్రెయిన్ లా. ఒకటేంటిది డోపామైన్, అంటే ఇది ప్లెజర్ హార్మోన్ అంటారు దీనికి. ఆక్సిటోసిన్ లవ్ హార్మోన్ అంటాము. సెరోటోనిన్ అది మూడ్ లేకుంటే మూడ్ కోసం హార్మోన్ అంటాం. ఎండోఫైన్ అది పెయిన్ కిల్లర్. ఈ 4 హార్మోన్స్ ఈ ప్రోడక్ట్ వల్ల రెగ్యులేట్ అవుతాయి. రెగ్యులేట్ అంటే ఏంటిది, ఇంకా కంట్రోల్ అంటే ఏంటిది రెగ్యులేట్ అంటే ఎక్కువ ఉంటే అది తక్కువ చేస్తుంది, తక్కువ ఉంటే ఎక్కువ చేస్తుంది. కంట్రోల్ అంటే ఏంటిది, ఎక్కువ ఉంటే తక్కువ చేస్తుంది, కానీ తక్కువ ఉంటే ఎక్కువ చేయనికి రాదు. కానీ మన ప్రోడక్ట్ యూస్ చేస్తే మన ప్రోడక్ట్ మన బాడీలో అన్ని పారామీటర్స్ కి రెగ్యులేట్ చేస్తుంది. అది దీనిది స్పెషాలిటీ. దీంట్లో మనం చూసుకుంటే బ్రెయిన్ లా ఇది ఈ ప్రోడక్ట్ హై యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో ఉన్నాయి. అందుకే బ్రెయిన్ సెల్స్ కి ఇది నరిష్ చేస్తుంది, ఇది మెమరీ ఎన్హాన్స్మెంట్ చేస్తుంది. అదే విధంగా బ్రెయిన్ టు బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అదే విధంగా బ్రెయిన్ డీజనరేషన్ ఏది ఉన్నదో దాంట్లో కూడా ఇది చాలా యూస్ఫుల్. నెక్స్ట్ ఆటోఇమ్యూన్ డిసీజెస్. ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటిది, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నది. ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది, మన బాడీలో ఉన్న సెల్స్ అది గుర్తుపడుతుంది. అదే విధంగా ఫారెన్ సెల్స్ ఏమున్నాయి, అది వైరస్ ఉండొచ్చు, బ్యాక్టీరియా ఉండొచ్చు, ఇది డిఫరెన్సియేషన్ ఇమ్యూన్ సిస్టమ్ చేస్తుంది. కానీ నేను చెప్పినట్లు దానికి అవసరం ఉన్న న్యూట్రియంట్స్ అందుతలేదు, దానివల్ల అది దాని వర్క్ మర్చిపోయింది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మన బాడీలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ జనరేట్ అవుతాయి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ జనరేట్ అయినప్పుడు మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టము డిఫరెన్సియేషన్ చేయలేకపోతుంది. అంటే ఫారెన్ పార్టికల్స్ ఏది ఉన్నాయో, ఫారెన్ నుంచి బయటికి వచ్చిన వైరసెస్, బ్యాక్టీరియాస్, అదే విధంగా మన బాడీలో ఉన్న గుడ్ సెల్స్ ఏదో ఉన్నాయో దీని లోపల డిఫరెన్సియేషన్ చేయలేకపోతున్నది. అందుకోసము ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఈ రోజు చాలా వరకు మనకు కనిపిస్తున్నాయి. అది ఎంత మెడిసిన్ వాడితే, ఎంత స్టెరాయిడ్ వాడితే కూడా తగ్గుతలేవు. దాని లోపల మనం ఏమనొచ్చు అంటే అస్తమా అనొచ్చు, నర్వస్ సిస్టమ్ రిలేటెడ్, థైరాయిడ్, బ్రెయిన్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సోరైసిస్, దాని తర్వాత రూమటైటిస్, ఆర్థరైటిస్, ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఈ రోజు మన క్యూర్ అయితలేదు. ఎందుకు అంటే ఇమ్యూన్ సిస్టమ్ టోటల్ దాని ఫంక్షనింగ్ మర్చిపోయింది. దానికి మళ్ళా గుర్తు చేయాలంటే అవసరం ఉన్న టూల్స్ ఏంటిది, విటమిన్, మినరల్స్, ఇవి అన్ని దానికి ప్రొవైడ్ చేస్తే మర్చిపోయిన వర్క్ మళ్ళా దానికి గుర్తొస్తుంది. ఇంకా అది దానికి మన బాడీకి హీల్ చేసుకుంటది. నెక్స్ట్ హార్ట్ లా హిబారే మోర్ పవర్ ఏం చేస్తుంది అంటే ఇది ఒక హార్ట్ చాలా సూపర్ హార్ట్ టానిక్ ఉన్నది మన హిబారే మోర్ పవర్. ఇది మన హార్ట్ మసల్ ఉండొచ్చు, దాని తర్వాత సప్లై ఆఫ్ బ్లడ్ టు హార్ట్ మసల్ ఇది ఇంక్రీజ్ చేస్తుంది. దాని తర్వాత టాక్సిన్స్ ఏది ఉన్నాయో బ్లడ్ లోపల అది రిమూవ్ చేస్తుంది. దాని తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్ కి రెడ్యూస్ చేస్తుంది. ఈ విధంగా హార్ట్ కి కూడా ఇది చాలా బెనిఫిషియల్. అదే విధంగా లివర్ తీసుకుంటే పవర్ఫుల్ ఇమ్యూనో బూస్టర్ మన ప్రోడక్ట్. దాంట్లో లివర్ క్లీనింగ్ ఉండొచ్చు, లిపిడ్ ఇంప్రూవ్ చేస్తుంది, ప్రోటీన్ మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్
ఫంక్షన్ ఏది ఉన్నాయో ఈ లివర్ ఫంక్షన్ ఏది ఉన్నదో దానికి ఇంప్రూవ్మెంట్ మన హిబారి మోర్ పవర్ చేస్తుంది. దాంట్లో ప్రాసెస్ మనం ఏ ఫుడ్ తింటున్నామో దానికి ప్రాసెస్ చేయడము, దాని తర్వాత న్యూట్రిషన్ ఏది ఉన్నదో దానికి స్టోర్ చేయడము, యూటిలైజ్ చేయడము, దాని తర్వాత మన బైల్స్ ప్రొడ్యూస్ చేయడము, హార్మ్ఫుల్ టాక్సిన్స్ రిమూవ్ చేయడము, దాని తర్వాత మన బాడీలో ఏది మన బాడీ బిల్టప్ కోసం అవసరం ఉన్న ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేయడం, దాని తర్వాత మనకు అవసరం ఉన్న ఎనర్జీ సప్లై చేయడం, దాని తర్వాత మన బాడీలో కొత్త బ్లడ్ తయారు చేయడం, ఆల్కహాల్ని ఫిల్టర్ చేయడం, ఇవి అన్ని హిబారే మోర్ పవర్ వల్ల దీంట్లో ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే కిడ్నీ ఏది ఉన్నదో కిడ్నీ ఫంక్షన్ కి స్ట్రెంగ్తన్ చేస్తుంది. దాంతో మన బ్లడ్ లా ఉన్న టాక్సిన్స్ ఏది ఉన్నాయో దానికి రిమూవ్ చేస్తుంది. ఎక్సెసివ్ లోడ్ ఏదో కిడ్నీ మీద వస్తున్నది దానికి రెడ్యూస్ చేస్తుంది. యాసిడ్స్ ఏమున్నాయో అంటే మన సెల్ లోపల ఉన్న యాసిడ్ ఏది ఉన్నదో దానికి రిమూవ్ చేస్తుంది బాడీలోకి వెళ్ళి. దాని తర్వాత మన బ్లడ్ లో ఉన్న వాటర్ ఉండొచ్చు, సాల్ట్, మినరల్స్, మినరల్స్ అంటే దాంట్లో సోడియం, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం దీనికి మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా మన బ్లడ్ లో ఉన్న వేస్ట్ ఏది ఉన్నాయో అది రిమూవ్ చేస్తుంది. ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ కూడా రిమూవ్ చేస్తుంది. అందుకే చూడండి, ఎక్స్ట్రా ఫ్లూయిడ్ రిమూవ్ అయితే మన హార్ట్ మీద ప్రెషర్ తగ్గుతుంది, దానివల్ల మన బీపీ కూడా నార్మల్ అవుతుంది. అంటే ఇవి అన్ని ఫంక్షన్స్ మనం చూసుకుంటే ఒక్క సిస్టమ్ కి ఇంకొక సిస్టమ్ రిలేటెడ్ ఉన్నది. అంటే ఎప్పుడు ఆల్ సిస్టమ్ మనకు పర్ఫెక్ట్ గా నడుస్తాయో అప్పుడే మనం హెల్దీ ఉంటాం. ఏదన్నా ఒక్క సిస్టమ్ లోపల వచ్చిన ప్రాబ్లం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అంటే ఆ సిస్టమ్ వేరే సిస్టమ్ కి కూడా ఇఫెక్ట్ చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ దీనిది మనం చూసుకుంటే ఈరోజు 85% మేల్ లోపల సెక్షువల్ డిసార్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో మెయిన్ చూసుకుంటే డిలేడ్ ఇజాక్యుయేషన్, డ్రై ఆర్గానిజం, తర్వాత ఇరెక్టైల్ డిస్ఫంక్షన్, లాస్ ఆఫ్ మేల్ లిబిడో, ప్రీమాచ్యూర్ ఇజాక్యుయేషన్, ప్రోలాంగ్ ఇరెక్షన్స్, ఇవి అన్ని మేల్ లోపల ఉన్న సెక్షువల్ ప్రాబ్లమ్స్. కానీ హిబారే మోర్ పవర్ వాడితే ఇవి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. దీంట్లో మన స్టామినా ఇంప్రూవ్ చేస్తుంది, సెక్షువల్ హెల్త్ కి ఇంకా సపోర్ట్ చేస్తుంది, మన బలం పెంచుతుంది, దాని తర్వాత ఎనర్జీ పెంచుతుంది, మనం దానికి వైగర్ అండ్ వైటాలిటీ అంటాం. ఈ విధంగా సెక్షువల్ దాంట్లో కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా మన ప్రోడక్ట్ వర్క్ చేస్తుంది. మన స్పర్మ్ కౌంట్ ఏది ఉంటుందో మేల్ లోపల అది ఇంప్రూవ్ చేస్తుంది, దాని క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తుంది, దాని కౌంట్ ఇంప్రూవ్ చేస్తుంది. సమ్ టైమ్ హెడ్ అండ్ టెయిల్స్ ఉంటాయి, అంటే స్ప్లిట్ హెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అది కూడా దీంతో సాల్వ్ అవుతాయి. ఈ విధంగా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నాయో మేల్ ఫీమేల్ లోపల అది కూడా ఈ ప్రోడక్ట్ వల్ల సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనం ఆర్థరైటిస్, ఇది చాలా కామన్ ప్రాబ్లం ఈ రోజులలో. ఆర్థరైటిస్ జస్ట్ మనం చూసుకుంటే అబౌట్ 25-30 ఏజ్ వాళ్ళకు కూడా ఆర్థరైటిస్ ప్రాబ్లం స్టార్ట్ అయినాయి. దాంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్నాయి. ఆస్ట్రో ఆర్థరైటిస్, ఆస్ట్రోపోరైసిస్, రూమటైటిస్ ఆర్థరైటిస్, ఇవి అన్ని ప్రాబ్లమ్స్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్సే. దీంట్లో మన ప్రోడక్ట్ చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఇది ప్రొటెక్ట్ ఫ్రమ్ ఆస్ట్రియో ఆర్థరైటిస్ నుంచి మన ప్రొటెక్ట్ చేస్తుంది. ఉన్నా కూడా దానికి రివర్ చేసే కెపాసిటీ మన ప్రోడక్ట్ లో ఉన్నది. దాని తర్వాత ఇది మన కార్టిలేజ్ టిష్యూ ఏది బ్రేక్ అవుతున్నదో దానికి కూడా రీజనరేట్ చేస్తుంది. దాని తర్వాత జాయింట్ పెయిన్ ఇంకా బోన్ పెయిన్ కి కూడా ఇది మనం తగ్గిస్తుంది, స్ట్రాంగ్ బోన్స్ కి బిల్డ్ చేస్తుంది, మసల్ మాస్ కి కూడా ఇంప్రూవ్ చేస్తుంది.
ఇంకా మన బోన్ డెన్సిటీ వైపు చూసుకుంటే నార్మల్ బోన్ డెన్సిటీ రేంజ్ ఎంత ఉంటుందంటే +1 to -1. అదే ఆస్టియోపినియా రేంజ్ చూసుకుంటే బిలో యావరేజ్ ఉంటే -1 to 2.5. ఇంకా ఆస్టియోపోరోసిస్ రేంజ్ చూసుకుంటే -2.5 to -4. ఈ ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ డెన్సిటీ చాలా తగ్గిపోతుంది. మనం చూసుకుంటే కొంతమంది జస్ట్ కూర్చొని కింద చైర్ మీద నుంచి పడిపోతే కూడా వాళ్ళ బోన్ ఫ్రాక్చర్ అవుతున్నది. ఎందుకు అంటే దాంట్లో ఉన్న బోన్ డెన్సిటీ చాలా తగ్గిపోయింది. అంటే అది బిలో యావరేజ్ వచ్చినట్లు. దానికే మనం ఏమంటాం ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ కి కూడా బోన్ క్యాన్సర్ కూడా అంటారు. అంటే అంత బ్రిటల్ అయిపోతుంది బోన్. అయితే ఇప్పుడు జస్ట్ మనము ఈ ప్రాబ్లం చూసుకుంటే ఆర్థరైటిస్ ప్రాబ్లం చూసుకుంటే ఇద్దరు లేడీస్‌లా ఒక్కరికి కంపల్సరీ ఇది ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నది. మెయిన్ లోపల చూసుకుంటే 5 మెయిన్ చూసుకుంటే వాళ్ళ దాంట్లో ఒక్కరికి ఈ ప్రాబ్లం ఉన్నది. మరి ఇవి అన్ని దానికి ఈ ప్రోడక్ట్ మనం చాలా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. డోసేజ్ ఎలా తీసుకోవాలి, ఎవరు ఎట్లా వాడాలి? నార్మల్‌గా మనం చూసుకుంటే మార్నింగ్, నైట్ ఈ ప్రోడక్ట్ మనం తీసుకోవాలి. మార్నింగ్ లేసిన తర్వాత బిఫోర్ బ్రష్ అంటే రాత్రంతా లాలాజలం మన నోట్లో ఉంటది కదా! దాంతో పాటు ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి. మేల్ ఉంటే 2 to 2.5 గ్రామ్ మార్నింగ్. ఇంకా నైట్ కూడా 2 to 2.5 గ్రామ్స్. అంటే డైలీ ఒక 4 to 5 గ్రామ్స్ మనం కన్జ్యూమ్ చేయాలి. మార్నింగ్ లేసిన తర్వాత చ్యూయింగ్ చేయండి. చాక్లెట్ ఎట్లా చ్యూయింగ్ చేస్తారో 5-10 మినిట్స్ తర్వాత మనం ఒక గ్లాస్ లూక్ వార్మ్ వాటర్ తీసుకోవాలని కంపల్సరీ లేదు, కానీ తీసుకోవచ్చు. ఎందుకంటే దాని లోపల హనీ ఉంటది. హనీ అబ్సార్ప్షన్ అవి కూడా బెటర్ అవుతుంది దాంతోటి. సెకండ్ థింగ్ నైట్ కూడా సేమ్ డిన్నర్ తర్వాత మినిమం హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉండాలి. హాఫ్ అన్ అవర్ గ్యాప్ నుంచి 1 అవర్ ఎక్స్ట్రా ఉంటే కూడా నో ప్రాబ్లం. పడుకునే కంటే బిఫోర్ ఈ ప్రోడక్ట్ సేమ్ మార్నింగ్ ఎట్లా తీసుకున్నామో అట్లనే చ్యూయింగ్ చేసి ఒక 5-10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఒక గ్లాస్ లుక్వామ్ వాటర్ తాగాలి. అదే విధంగా జెంట్స్‌లో చెప్పినట్లు 2 to 2.5 గ్రామ్స్ మార్నింగ్, అదే విధంగా 2 to 2.5 గ్రామ్ నైట్. ఇది మనకు దాంట్లో ఒక స్పూన్ వస్తది. ఆ స్పూన్‌కి మీరు హాఫ్ తీసుకుంటే టోటల్ స్పూన్ మనం 5 గ్రామ్స్ వస్తది. ఫ్లాట్‌గా తీసుకుంటే హాఫ్ తీసుకుంటే అంటే ఒక్క మనం గ్రౌండ్ నట్ అంటాం కదా! ఒక పల్లి తీసుకుంటే 1 గ్రామ్ అనుకోండి. అట్లా 2 పల్లీలు మార్నింగ్, 2 పల్లీలు నైట్ జెంట్స్ కోసము. లేడీస్ ఉంటే ఒక పల్లి మార్నింగ్, ఒక పల్లి నైట్. అంటే 1 గ్రామ్ మార్నింగ్, ఇంకా 1 గ్రామ్ నైట్. పిల్లలుంటే అబవ్ 4 ఇయర్స్ వాళ్ళు వాడొచ్చు. వాళ్ళకి హాఫ్ గ్రామ్ అనుకోండి. అంటే చిన్న మీరు బఠానీ గింజ అనుకోండి. అంత ఇయ్యొచ్చు మార్నింగ్, నైట్. దాని తర్వాత సెక్షువల్ ప్రాబ్లమ్ కోసం వాడితే అంటే అప్పుడు వాడేది ఉంటే మీరు ఈ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత అంటే ఒక్కటే టైం తీసుకోవాలి. మార్నింగ్, నైట్ తీసుకోవద్దు. అప్పుడు 5 గ్రామ్స్ ఒకటే టైం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత కోల్డ్ మిల్క్, ఒక గ్లాస్ అంత కోల్డ్ మిల్క్ విత్ థిక్ మలై అంటే క్రీమ్ అంటాం కదా! ఆ విధంగా పాలు తాగాలి. దాని తర్వాత మీరు హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు సెక్షువల్ ఇంటర్‌కోర్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ప్రోడక్ట్ వాడతాము. మరి ఎవరు వాడొద్దు ఈ ప్రోడక్ట్? ఈ ప్రోడక్ట్ 5గురు వాడొద్దు. 5 పీపుల్స్ ఈ ప్రోడక్ట్ వాడొద్దు. దాంట్లో ఫస్ట్ డయాలిసిస్ ఉన్నవాళ్ళు. సెకండ్ థింగ్ డయాబెటిస్ ఎవరికి HbA1c 7 అబోవ్ ఉన్నదో 7 అబోవ్ వాళ్ళు వాడొద్దు. దాని తర్వాత లేడీస్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎప్పుడు మీ ప్రెగ్నెన్సీ డిటెక్ట్ అయిపోయిందో అప్పటి నుంచి ప్రోడక్ట్ వాడొద్దు. దాని తర్వాత లాక్టిక్ ఉమెన్ అంటే ఆఫ్టర్ డెలివరీ పిల్లలకు మదర్ పాలు తాపుతుంది కదా! ఆమె డ్యూరింగ్ లాక్టిక్ పీరియడ్ అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ దాకా ఉంటది అది. 12-13 మంత్స్. అప్పుడు దాకా ఈ ప్రోడక్ట్ వాడొద్దు. దాని తర్వాత ఎంసీ పీరియడ్ 5 డేస్ ఉంటది కదా!
ఆ 5 డేస్కి వాడొద్దు. మిగతా అందరు ఈ ప్రోడక్ట్ వాడొచ్చు. అన్ని డిసీజెస్కి ఇది ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. దాని తర్వాత మనం నెక్స్ట్ చూద్దాం. మన కిట్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ ఈ బయోటోరియం మోర్ పవర్ ప్లస్ ప్రీమియం క్వాలిటీ ఇదొక కిట్ అవైలబుల్ ఉన్న 6500 25 PV మనకు వస్తుంది. దీంట్లో మనకు 30 grams 6 బాటిల్స్ వస్తాయి, చిన్న బాటిల్స్. అది సపోజ్ ఒక పర్సన్ మేల్ తీసుకుంటే ఒక 1 week దాకా ఈ ప్రోడక్ట్ వస్తుంది. ఫీమేల్ తీసుకుంటే 12 to 15 days దాకా ఈ ప్రోడక్ట్ వస్తుంది వాళ్ళకు. ఎవరికన్నా మీరు ఇది ఒక సింగిల్ బాటిల్ మీరు ప్రమోట్ చేయండి. ఏదన్నా డిసీజ్ ప్రాబ్లమ్ ఈ 5 పీపుల్స్కి వదిలేసి ఎవరికన్నా మీరు ఇది ఇవ్వండి. వాళ్ళకి డెఫినెట్గా ఈ వారం రోజుల బెనిఫిట్ కనిపిస్తుంది. నెక్స్ట్ మీకు సింగిల్ ఇంకా ఒక చిన్న బాటిల్ అన్న మీ దగ్గర తీసుకోవచ్చు, లేకుంటే కిట్ కూడా తీసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక బ్రెస్లెట్, మెటల్ బ్రెస్లెట్ అంటే వితౌట్ మ్యాగ్నెట్స్, ఇది మీకు గిఫ్ట్ రూపంగా వస్తుంది. దీని ప్రైస్ మనం 6500. నెక్స్ట్ మనకి ఈ బయోటోరియం మోర్ పవర్ ప్లస్ ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్. దీని ప్రైస్ 10,950 PV. దీంట్లో ఒక పెద్ద బాటిల్ 300 grams వస్తుంది. అదే విధంగా 30 grams 6 బాటిల్స్ వస్తాయి. అయితే 2 బ్రాస్లెట్, మెటల్ బ్రాస్లెట్ వితౌట్ మ్యాగ్నెట్ మీకు ఫ్రీగా వస్తుంది. నెక్స్ట్ మనకు అవైలబుల్ ఉన్నది ఈ బయోటోరియం మోర్ పవర్ రెగ్యులర్ క్వాంటిటీలో 6625 PV. దీంట్లో 300 gram 1 బాటిల్, 30 grams 4 బాటిల్స్ అవైలబుల్ ఉంటాయి. ఇంకా 1 స్టైలిష్ బ్రాస్లెట్, మనకు మెటల్ బ్రాస్లెట్ ఫ్రీ గిఫ్ట్ రూపంలో వస్తుంది. నెక్స్ట్ మనకి ఈ బయోటోరియం మోర్ పవర్ రెగ్యులర్ క్వాంటిటీ 11,250 PV, 300 gram 2 బాటిల్స్, 30 gram 9 బాటిల్స్. ఇంకా దీంట్లో 2 బ్రెస్లెట్ ఫ్రీ వస్తాయి. ఈ విధంగా మన ఈ బయోటోరియం మోర్ పవర్ ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ సంజీవిని అనొచ్చు మనం. సంజీవిని బుటీ ఆల్ డిసీజెస్కి ఇది మనకు రివర్స్ చేసుకోవచ్చు, నార్మల్ చేసుకోవచ్చు. ఉన్న హెల్దీ పర్సన్స్ ఇది ఏ డిసీజ్ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. మరి ఎన్ని రోజులు ఈ ప్రోడక్ట్ రెగ్యులర్గా వాడాలంటే ఒక సెల్ మ్యాక్సిమం లైఫ్ స్పాన్ 120 days ఉంటుంది. అంటే మినిమం ఈ ప్రోడక్ట్ మీరు ఎవరికన్నా సజెస్ట్ చేసేటప్పుడు 4 months నుంచి 6 months చెప్పండి. దాని తర్వాత కంటిన్యూ పెడితే నో ప్రాబ్లం. ఎందుకంటే హెల్దీ ఉండాలంటే ఇది ఒక మన ఫుడ్ న్యూట్రిషన్, ఇది లైఫ్ లాంగ్ మనం వాడొచ్చు, నో ప్రాబ్లం. కానీ తర్వాత కూడా కంటిన్యూ చేసేది ఉంటే 2 times కంటే మీరు 1 time పెట్టవచ్చు, లేకుంటే ఆల్టర్నేట్ డే కూడా మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. దాని తర్వాత బ్యాక్ టు ద హోస్ట్ వినోద్నే మేడం గారు.